విద్య విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నందుకే ఈరోజు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకు విద్య అందుతలేదంటున్నారా మీరు? బరాబర్ అంటున్నా నేను. ఇవాళ బరాబర్ అంటున్నా నేను. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయలేకపోతున్నావు. మేనిఫెస్టోలో నువ్వేం చెప్పినావు? మేము రాగానే ఫీజు నియంత్రణ బోర్డు పెడతాము, ఫీజులన్నీ నియంత్రణ చేస్తాము అన్నావు. ప్రైవేటు పాఠశాలను నియంత్రించి ప్రభుత్వ పనితీరును మెరుగుపరుస్తా అన్నావు. ఏది మరి అన్నా? విద్యా వ్యవస్థ కాదు, విద్యా అవస్థలో ఉన్నాము ఇవాళ. అరే ముఖ్యమంత్రి అంటుండు 27,000 స్కూళ్ళు ఎందుకు, 4,000 స్కూల్. అసలు మీకు మీరు ఎందుకయ్యా మాకు అర్థం కాదు. మొత్తం ప్రైవేట్ చేసేయి. మీ 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 అట్లాంటి వాళ్ళు మాకెందుకు చెప్పు? మీ లంగా రాజకీయ నాయకులు మాకెందుకు? ఇందుకేనా మేము ప్రాణాలను బలిచ్చింది? ఇందుకేనా మేము జైల్లో పాలైంది అనేది ఓసారి అనుకుంటే చాలా బాధ అవుతుంది. నాకైతే చాలా బాధ అవుతుంది.